వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టుబాబు గారు. సో నమస్తే. నమస్తే. ఏంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సమ్మర్ కన్నా ముందే వేడెక్కాయి. అటు ప్రతిపక్షాలు ఇటు అధికార పక్షం ఒకళ్ళు సిద్ధం అంటే ఒకళ్ళు సై అంటున్నారు. రాబోయేది ఎలక్షన్ కాదు, జరగబోయేది యుద్ధం అని చెప్పి కూడా డైరెక్ట్ అధినాయకులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళే కూడా ప్రకటించడం జరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఇంత హాట్ వాతావరణం రావడానికి కారణం ఏంటి? ఏం లేదు, మన భారతదేశంలోనే మన రాష్ట్రంలోనే, అది మన దౌర్భాగ్యం అనుకోవాలా ఏమనుకోవాలా, మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలోనే అస్సలు ఏ దిశ దశ లేని, ఒక మార్గము విధానము లేని, ఒక పద్ధతి, ఒక ఎయిమ్ అండ్ గోల్ లేని విపక్షాలు ఉన్నాయి, ప్రతిపక్షాలు. అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఉన్నాయి. అందువల్లే ఈ అస్తవ్యస్తమైన ఎలక్షన్ వేడి కూడా అస్తవ్యస్తంగా. ఎందుకంటే ఇప్పుడు పార్టీలు తీసుకుందాం, ప్రజలు నిజంగా అయితే మార్పు కోరుకుంటున్నారు. జగన్ కాదు ఇంకా కావాలని వేరే కావాలని కోరుకుంటున్నారు. కానీ ఆ కోరుకున్నప్పుడు నెక్స్ట్ పుట్టే ప్రశ్న జగన్ కాదు మరి ఎవరు అనే ప్రశ్నకు వచ్చినప్పుడు మళ్ళీ సమాధానం వాళ్ళకి దొరకట్లా. ఓటర్స్కి ఎవరు తటస్థంగా ఉంటారు, మామూలు ఎవరు ఓటర్స్ వాళ్ళు కూడా తటస్థంగా ఒక 20% తటస్థంగా ఉంటారు, కొత్త ఓటర్స్ ఒక 20% ఉంటారు. ఈ 40% ఓటర్సే డిసైడింగ్ ఫ్యాక్టర్స్. మిగతా వాళ్ళు ఎవరు అభిమానులు వాళ్ళకి వేసుకుంటారు. ఈ వీళ్ళకి ఎవరు జగన్ వద్దు అనుకునే వాళ్ళు సగం మంది జగన్ వద్దు అనుకుంటే, ఇందులో మొత్తం కాకపోయినా సగం మంది వద్దు అనుకుంటే వాళ్ళకి ప్రశ్న మరి ఎవరు కాకపోతే ఎవరు అని ప్రశ్నప్పుడు క్వశ్చన్ మార్క్ వస్తుంది. చంద్రబాబు 14 ఏళ్ళు పరిపాలించాడు. 600 ప్రామిసులు చేసి 6 ప్రామిసులు కూడా నెరవేర్చలేదు. గతంలో అదన్నాడు, బర్తరఫ్ చేస్తామన్నాడు, రైతు బీమా ఇచ్చేస్తామన్నాడు, చేయలేదు. బాబు వస్తే జాబ్ అన్నాడు, లేదు. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు విమర్శించాడు. సంక్షేమ పథకాలు విమర్శించి శ్రీలంకలాగా వెళ్ళిపోతుందన్నాడు. మళ్ళీ అదే పథకాలు ఇంకా పెంచుతాను ఇస్తానంటున్నాడు. ఏమి అతని ఆంతర్యం ఏంటి? ఏది తప్పు అంటాడు, మళ్ళీ అదే తనే చేస్తానంటాడు. ఇట్లా అతను ప్రజల్లో నమ్మకం పుట్టించుకుంటా, నమ్మకం పోయింది ప్రజల్లో. చంద్రబాబు అనగానే అబద్ధాల కోరు, అబద్ధాలు ఆరబోత వెన్నుపోటు వీరుడు, యూటర్న్ మాస్టరు అని ప్రజల్లో ఉండిపోయింది. సో దాన్ని కవర్ చేసుకుంటానికి వాళ్ళని కలుపుకుని వీళ్ళని ఒంటరిగా ఇప్పుడు వెళ్ళలేదు అనుకో. కానీ చంద్రబాబు నాయుడు గురించి మీరు అన్నారు, కానీ గిట్టిన వాళ్ళు చేసే వ్యాఖ్యలే అవి. కానీ చంద్రబాబు నాయుడు కళ్ళ ముందు అభివృద్ధి మనకు కనపడుతుంది. అది ఎందుకు మీరు మాట్లాడరు? చంద్రబాబు ఏం కనపడుతుంది? మీరు ప్రజల్లో ఉన్నారో గ్రౌండ్ రియాలిటీలో ఉన్నారో నాకు తెలియట్లేదు. ప్రజల్లో ఈ ఆయన మీడియాలో కనపడుతూ ఉంది. ఆయన మీడియాలో ఏదో లేచిపోతుంది, ఊగిపోతుందని. ప్రజల్లో గ్రౌండ్ రియాలిటీలో లేదు. మేము తిరుగుతున్నాం గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ ప్రజలు లబ్ధి పొందిన ప్రతి వాళ్ళు జగన్ అంటున్నాడు. ఇప్పుడు ఒక మాట అన్నారు, లబ్ధి పొందిన ప్రతి ఒక్కళ్ళు జగన్ అన్నారు. సో ప్రజలు కూడా మార్పు కోరుకుంటున్నారని చెప్పి మీరే అన్నారు. అదే లబ్ధి పొందిన వాళ్ళు కోరుకునేది ఎవరు? లబ్ధి పొందిన వాళ్ళు కోరుకుంటున్నారు కాకుండా యూత్, కొంతమంది ఉద్యోగస్తులు ఉంటారు కదా, కొంతమంది ఉద్యోగస్తులు కొంతమంది కోరుకుంటున్నారు. కానీ కోరుకునే వాళ్ళకు కూడా ఇతను కాదు అంటే ఇంకెవరు అంటే చంద్రబాబులో కనపడలా ఆ నమ్మకం. చంద్రబాబు ఆల్రెడీ 14 ఏళ్ళు చూసాం. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 14 ఏళ్ళు ఆయన హయాంలో ఆంధ్రాకి ఎంత ద్రోహం చేశాడో కూడా చూసాం. ఆ వైజాగ్ రైల్వే జోన్ వెనక్కి వెళ్ళడానికి కారకం అందరికీ తెలుసు. 7 రైల్వే లైన్లు భువనేశ్వర్కి ఇస్తానంటే కామ్గా కూర్చుంది అప్పుడు చంద్రబాబే. కడప స్టీల్ ప్లాంట్కి ఐరన్ ఓరు లీగల్ హెజల్స్ లేకుండా ఎక్కడి నుంచి చంపిస్తారంటే సమాధానం చెప్పలేదు చివరిదాకా. అది చంద్రబాబే. ఇట్లా ఆయన ప్రతిదీ చంద్రబాబు 143 కేంద్ర సంస్థలు వస్తే ఒకటి కూడా ఆంధ్రాకి ఇవ్వలేదు. సో తను సీఎంగా ఉన్నప్పుడు ఇట్లాగా అతను ఏమి ఆంధ్రాకి చేయవలసిన ద్రోహాలన్నీ చేసేసాడు. 14 ఏళ్ళుగా ఏమీ చేయలేదు. సరే 5 ఏళ్ళు కొత్తగా ఏర్పడిన తర్వాత ఇద్దామని అవకాశం ఇస్తే ఏం చేశాడు? 5 ఏళ్ళు అమరావతి బొమ్మలు చూపించాడు. అమరావతికి సిన్సియర్గా ఉంటే సంవత్సరానికి 5 కోట్లు అలాట్ చేస్తే 5 సంవత్సరాలకి 25 కోట్లు అయ్యేది కదా, ఎందుకు బడ్జెట్లో ₹1 కోటి అని వేసావు అంటే ఇవన్నీ ప్రజలు అనుభవించారు. అమరావతిని బొమ్మలుగా చూపించారని మీరు అంటున్నారు. అప్పుడు అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి నుంచే పరిపాలించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అదే అమరావతి నుంచి కూడా పరిపాలిస్తుంది. రేపు 30 ఎలక్షన్ కూడా రాబోతున్నాయి. అమరావతి బొమ్మల్లాగా ఉంటే
పరిపాలన ఎలా సాగుతుంది అక్కడి నుంచి? బొమ్మల అమరావతిలోని అసెంబ్లీ ఉంది, అమరావతిలో అన్ని టెంపరీ. చంద్రబాబు కట్టి అయ్యి పర్మనెంట్ కాదు, టెంపరీ. ఇలా వస్తుంది, సింగపూర్ లాగా వస్తుంది, అలా వస్తుంది అని కథలు చూపించాడు. సింగపూర్కి 1600 ఎకరాల భూమి ఇచ్చాడు. ఏమైనా సింగపూర్ సిటీ వస్తుంది, 2017-18కి వచ్చేప్పుడు సింగపూర్ సిటీ ఏర్పడుతుంది, అక్కడ ప్రతి ఎకరము 10 కోట్లు అవుతుంది అని ఒక భ్రమలు కల్పించి బొమ్మలు చూపించి గ్రాఫిక్స్ చూపించి ఎక్కడైతే సింగపూర్ సిటీ మరోసారి అధికారంలో ఉండిగినా అది భ్రమలా లేకుంటే మీరు అన్నట్టు తెలిసేది కదా కాదు, ఇప్పుడే తెలిసిపోయింది. వచ్చిన సింగపూర్ సిటీ వాడు ఈశ్వరన్ ద్వారా డైరెక్ట్ సింగపూర్ సిటీ ఈశ్వరన్ ద్వారా కాంట్రాక్ట్ అది కూడా అబద్ధం. గవర్నమెంట్ అని అబద్ధం చెప్పి నమ్మించాడు. తీరా మొన్న బయటపడింది. ఆ ఈశ్వరన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు సింగపూర్లో. అతనితో డైరెక్ట్ అతను పర్సనల్ అగ్రిమెంట్ చేశారు. సో ఇది బోగస్ అని సింగపూర్ది తేలిపోయాయి. సార్, ఒక విషయం స్ట్రైట్ గా చెప్పండి, అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్ చూపించారని చెప్పి ఈ విధంగా మాట్లాడుతున్నారు? చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించి జనాల అమరావతికి అనుకూలమేనా మరి? రైతులు నేను అమరావతికి ఇప్పటికీ అమరావతి క్యాపిటల్గా ఉంది, అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్. ఈ దేశంలో 7 రాష్ట్రాల్లో ఇప్పుడు అమరావతి 7 రాష్ట్రాల్లో ఈ దేశంలో 2 క్యాపిటల్స్ ఉన్నాయి. జ్యుడిషియల్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. గుజరాత్లో గాంధీనగర్, అహ్మదాబాద్, అలా కాశ్మీర్, అలా 7-8 రాష్ట్రాల్లో ఉన్నాయి. సో పెద్ద ఈ 2 చోట్ల ఉండటం అనేది పెద్ద విషయమేం కాదు. అడ్మినిస్ట్రేషన్ పర్పస్ అది కనుక నిజంగా సిన్సియర్గా చేసి ఉంటే టెంపరీ కట్టి ఉండక్కర్లా, శుభ్రంగా కట్టేసి 3 పంటలు పండే స్వామినాథన్ కమిషన్ 3 పంటలు పండేదాన్ని వద్దు అన్నాడు. వద్దు, అక్కడ వద్దు, వేరే చోట చూడండి అని ఆయన కమిషన్లు ఇస్తే ఆ రిపోర్ట్ ఎక్స్పర్ట్ రిపోర్ట్స్ని పక్కన పెట్టి నారాయణ కమిషన్ అనేసి, నారాయణకి ఏం తెలుసు భూముల గురించి, నారాయణ కమిషన్ జనాలకు భ్రమ కల్పించి మీకు 10 కోట్లు వస్తే 10 కోట్ల పాప అమాయకులను చేసి రైతుల్ని మోసం చేసి అయిపోయింది. అది అమరావతి కోరుకునేది ఎవరు? అమరావతి కోరుకునేది ఎవరు? అమరావతిని వ్యతిరేకించేది ఎవరు? అది గ్రాఫిక్సా? ముందు ప్రజలు తమ ఓట్ల రూపంలో గ్రామాలు దేశం కాదు, ప్రజలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం 33 ప్రజలు కూడా రేపు తమ ఓట్ల రూపంలో కూడా చెప్పబోతున్నారు. 33 గ్రామాలు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కాదు, 6 లక్షల గ్రామాలు ఉన్నాయి. అందులో 33 గ్రామాలు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకి గ్రామాల వాళ్ళు ఏం చేస్తారు సార్? గ్రామాలు అదే ఏం చేస్తారు, మోసపోతారు. చంద్రబాబు చేసిందంటే రైతులు మోసగించాడు, భ్రమలు కల్పించాడు. సో మీరు అన్నట్లు చంద్రబాబు నాయుడు నిజంగానే మోసగించాడు, భ్రమలు కలిగించాడు అనుకున్నాం. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? అందుకని ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏమంటుంది, 3 అంటుంది. బీజేపీ ఏముంది, 2 కావాలంది. కర్నూలులో జ్యుడిషియల్ కావాలని బీజేపీ కూడా అడిగింది, 2 కావాలని. వీళ్ళు 3 అంటున్నారు. ఇప్పుడు 3 రాజధానులు ఉండకూడదు, 3 అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, శాసనసభ క్యాపిటల్ 3 ఉండకూడదని రాజ్యాంగంలో ఏం లేదు, రాజ్యాంగంలో అదేం లేదు. అతను 3 కంఫర్టబిలిటీ పెడతారు, అందరికీ ప్రయోజనం జరుగుతుంది, అన్ని ప్రదేశాలు డెవలప్ అవుతాయి అంటున్నాడు. అది నిజంగా వర్కౌట్ అయితే సంతోషమే. వర్కౌట్ ఇప్పుడు చంద్రబాబు అన్నాడు, వర్కౌట్ అవ్వలేదు. చంద్రబాబు షేటు వాడు దుబాయ్ సెట్టింగ్ కూడా ఇచ్చాడు. 50 ఎకరాలు 7 స్టార్ హోటల్ వస్తుంది, అది వస్తుంది, హాస్పిటల్ వస్తుంది, అక్కడ ఎకరాలు 10 కోట్లు అవుతాయి. ఇవి జరగలేదు 5 ఏళ్లలో, ఏమీ జరగలేదు. 5 ఏళ్లలో మీకు అంత అద్భుతాలు కనపడతాయని? అద్భుతాలు కనపడవు, ఒక విధానం కనపడదు. 5 ఏళ్లలో స్పష్టమైన విధానంతో ఆ రోజు మాస్టర్ ప్లాన్ లేదు, స్పష్టమైన విధానం లేదు. ఉంటే 5 ఏళ్లలో అక్కడ ఎందుకు ఆగుంటుంది, టెంపరీలు ఎందుకు ఉంటాయి? 5 ఏళ్లలో ప్రభుత్వం 5 సంవత్సరానికి 5 కోట్లు రాజధాని కోసం శాంక్షన్ చేసిన 25 కోట్లు. అదేమన్నాడు అప్పుడు, అవసరం లేదు, ఇది సెల్ఫ్ ఫైనాన్స్, ఎవరి డబ్బులు అవసరం లేదు, 10 కోట్లు అయిపోతుంది సెల్ఫ్ ఫైనాన్స్ అని అన్నాడు. ఏది సెల్ఫ్ ఫైనాన్స్? ఉట్టి గాలి మాటలు, సోది మాటలు, ప్రజలు మోసం చేయడానికి రైతులు పాప. మిమ్మల్ని నేను స్ట్రైట్గా అడుగుతున్నాను, మన రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే మీరేం చెప్తారు? ఏదంటే అమరావతి రాజధాని. అసెంబ్లీ ఎక్కడుందో అదే చట్టాలు చేసేది రాజధాని. మీరు అంటున్నారు కదా అది బొమ్మలు, ఇది ఒక ప్రపంచం, ఆయన మొత్తం అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ అన్ని చెప్పి చూపించాడు బొమ్మలు. అవి ఏమి కుదరదు, అక్కడ అవి ఏమి లేవు. 10 సంవత్సరాల నుంచి మరి అదే మీరు అన్నట్లు
గ్రాఫిక్స్ లోనే కూర్చోబెట్టి ఇదంతా అసెంబ్లీ సమావేశాలు గ్రాఫిక్స్ కావచ్చు ఇది లేదంటే రాష్ట్ర పరిపాలన గురించి లేదు, ఇదే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ బిల్డింగ్ లో కూర్చొని జరుగుతుందా? గ్రాఫిక్స్ అని తేల్చి చెప్పేయడం జరిగిపోయింది, ప్రజలకు అర్థమైపోయింది. అందుకనే ఆ 33 గ్రామాలు నష్టపోయిన మోసపోయిన వాళ్ళు తప్పితే ఇంకెవరో మాట్లాడట్లా, వీళ్ళు మాట్లాడాలి తప్పితే. చంద్రబాబు అలాగే మాట్లాడతారు, యూటర్న్ ఒకసారి ప్యాకేజీ గొప్పదన్నాడు, మళ్ళీ అదే ప్యాకేజీ సార్, ఒక విషయం సార్, సో మీరు ఒక నిమిషం వినండి, నువ్వు వినాలి. అడిగిన పూర్తి కావాలి. ఎందుకు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఆర్కిటెక్చర్ రావాలి, దానికి సంబంధించిన మ్యాప్ తీసుకొని వస్తారు, మొత్తం అదంతా కేసి. అమరావతి కూడా అంత పెద్ద రాజధాని నిర్మించాలంటే మీకు ప్రజలకు అర్థం అవ్వాలంటే వినండి, ప్రజలకు అర్థం అవ్వాలంటే 32,000 ఎకరాలలో ఏ ప్రాంతంలో ఏం రాబోతుందని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొని వచ్చి బ్లూ ప్రింట్ తీసుకొని వచ్చి ఒక నిమిషం వినండి సార్, వినాలి మీరు వినాలి సార్, వినాలి, ప్రజలకు అర్థం అవ్వాలి. మనం కొత్తగా వినండి, కొత్తగా నిర్మించుకోబోయే రాజధాని ఇలా ఉండబోతుంది, ప్రపంచ స్థాయి నగరంగా మనం తీర్చిదిద్దుకోబోతున్నాం, ప్రజలకు చెప్పడం తప్ప అవి మీకు ఎందుకు గ్రాఫిక్స్ లా కనపడుతున్నాయి? మీకు గ్రాఫిక్స్ లా ఇదే కథ చెప్పద్దు. ప్రపంచంలో ఎక్కడా కూడా రాజధాని కాలక్రమంలో డెవలప్ అవుతుంది తప్పితే మెడ్రాస్ కాలక్రమంలో డెవలప్ అయిన క్యాపిటల్, కర్ణాటక బెంగళూరు కాలక్రమంలో ఒకేసారి ఎవడు తీసి కట్టడు. ఒక రాజధాని తీసుకొని చాలా కట్టడం ఎప్పుడు జరగదు, ప్రపంచంలోనే జరగదు. ఎక్కడైనా కూడా సెక్రటరీ ఏంటి రాజధాని అంటే ఏంటి, రాజధానికి వీళ్ళు అనేది ఏంటి, పరిపాలన హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ, ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఒకే చోట ఉండాలని లేదు, అది ఆ మూడు పర్మనెంట్గా ఉండాలి. పర్మనెంట్ కాకుండా టెంపరీకి ఎందుకు కట్టావు, టెంపరీ కూల్స్తాం మళ్ళీ తర్వాత. మీరు చెప్పిన ఆన్సర్కే నా ప్రశ్న. మీరన్నట్లు చెన్నై నుంచి ఇటు హైదరాబాద్ కాలక్రమేణా ఆ ప్రాంతం డెవలప్ అవ్వాలని చెప్పి మీరు అన్నారు ఒక మాట. అమరావతి కూడా 5 సంవత్సరాలు ఎలా డెవలప్ అవుతుందండి? కాలక్రమేణా అమరావతి కూడా మనం ఒక రాజధాని ఫిక్స్ చేసుకున్నప్పుడు ఆ ప్రాంత కాలక్రమేణా డెవలప్ అవుతుంది. 5 సంవత్సరాల్లోనే కేవలం మనకి కేవలం 5 సంవత్సరాలు 5 ఏళ్ల మెడికల్ మీరు మెడికల్ ఏం రాలేదు చెప్పండి, చెప్పాడు ఏం రాలేదు చెప్పండి, ఏమైంది చెప్పండి, ఏమైంది? మెడికల్ సిటీ అయిందా లేదు? అక్కడ ఏదో గ్రాఫిల్ చూపించాడు, 7 గ్రామాలు 7 ఈయన చూపించాడు కదా, ఏదయ్యింది? ఏదైనా ఒక్క సిటీ రెడీ అయిందా? ఒక్క సిటీ ఒక్క రోజు నీళ్లు మట్టి తెచ్చి అక్కడ పెట్టిపోయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అప్పుడేమో మరి ఆ రోజు ఎందుకు రాజధాని విషయంలో ఇప్పటికి నోరు నువ్వు రాజధాని ఎందుకు చంద్రబాబుని నువ్వు వెళ్ళి అయి చూడు ఈ చూడు అన్ని చూసి కట్టు, నీకు సహకారం అందిస్తావన్నారు. సహకారం నువ్వు అవి కట్టడం కేంద్ర ప్రభుత్వం, రియల్ ఎస్టేట్, నువ్వు రియల్ ఎస్టేట్ ఆనాటి కేంద్ర ప్రభుత్వం, నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకుంటానికి కేంద్ర ప్రభుత్వం సహకరించదు. నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ రాజధాని కట్టడం కాదు నీ పని, నువ్వు రియల్ ఎస్టేట్ చేసుకుంటానికి చేసావు. అక్కడ నీ రింగ్ రోడ్ హెరిటేజ్ ప్రాపర్టీలు పెంచుకుంటావు, నీ రమేష్ లింగమనేని వాళ్ళ ఆస్తులు పెంచుకుంటావు, నీ కొడుకు మీ యొక్క ఆస్తుల కోసం రింగ్ రోడ్లు, మీ బిజినెస్ రియల్ ఎస్టేట్ కోసం. మీరు రాజధాని చేయడానికి చేయలే. రాజధాని చేయడానికి అయితే 5 ఏళ్లలో చాలా చేసి ఉండొచ్చు. 5 ఏళ్లలో రాయచూరు రాజధాని 5 ఏళ్ళలో బ్రహ్మాండం కట్టారు. వెళ్ళి చూడండి, 5 ఏళ్ళే వాళ్ళు తీసుకు 4.5 years కట్టడం అంటే ఖచ్చితంగా కట్టచ్చు. ఇప్పుడు ఈ పెద్ద 3 బిల్డింగులు కట్టడం గొప్ప కాదు, పెద్దగా ఈ బ్రహ్మాండం చిత్తశుద్ధి కావాలి. కానీ అలా కాకుండా అది చేస్తాం ఇది చేస్తాం, 7 సిటీలు ఆ సిటీ వస్తుంది, ఈ సిటీ ఇండస్ట్రియల్ సిటీ వస్తుంది, మెడికల్ సిటీ వస్తుంది, ఆ సిటీ వస్తుంది, బొమ్మలు చూపించి ఏది మెడికల్ సిటీ ఏది ఇండస్ట్రియల్ సిటీ ఇండస్ట్రియల్ కారిడార్ ఎక్కడున్నా 5 ఏళ్లలో నీకేమి కుదరలేదు. ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైతే దీన్ని వ్యతిరేకించాలి ఎప్పుడన్నా ఆ ప్రాంతం వెళ్ళి చూసారా? వెళ్ళి చూశాను. అసలు బుద్ధున్నవాడు ఎవడు అక్కడ రాజధాని కడదాం? 5 సంవత్సరాల క్రితం వెళ్ళినప్పుడు కూడా మీకు ఇదే కనిపిస్తుంది. అప్పుడు అదే మాట అన్నాను. బుద్ధున్నవాడు ఎవడు? ఆ స్వామినాథన్ ఎక్స్పర్ట్ అయ్యారు, వాళ్ళు ఎక్స్పర్ట్స్, ల్యాండ్ ఎక్స్పర్ట్స్. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చారు. ఇక్కడ వద్దు, 3 పంటలు పండే భూములు, బంగారం పండే భూములు నాశనం చేయొద్దు, ఇక్కడ రాజధాని పనికిరాదు, లోతట్టుంది, ఇది ఎప్పటికైనా కుంగిపోతుంది, ఎప్పటికైనా వరద వస్తే నీళ్లు మునిగిపోతుంది, ఇక్కడ వద్దు అని క్లియర్గా చెప్పారు. కాకపోతే చంద్రబాబు తన దీనికోసమని ప్రజల్లోనే నూజివీడు పక్కన వస్తుంది, అక్కడ ఒంగోలు పక్కన వస్తుంది అని భ్రమలు కలిపి అలా డ్రామాలు చేసి ఇక్కడ తన మనుషులతో ల్యాండ్ కొనిపించి ఫైనల్గా 1 fine morning ఇక్కడ అమ్మవారి దగ్గర అన్నాడు. ఎన్ని మర్చిపోరు జనాలు. చంద్రబాబు నూజివీడు దగ్గర క్యాపిటల్ అన్న విషయం మర్చిపోరు, ఒంగోలు దగ్గర క్యాపిటల్, ప్రకాశం జిల్లాలో క్యాపిటల్ అన్నది మర్చిపోరు.
జనాల వాళ్ళ పేపర్లు అంతా ఆ రోజు వాళ్ళ So, media final గా మీరు- ఆఖరికి ఫైనల్ డే వాళ్ళ ఆస్తులన్నీ కొనుక్కున్నాక అక్కడ వాళ్ళ మనుషులందరూ కొనుక్కేసుకున్నాక అప్పుడు అమరావతి అని చెప్పి ఇవన్నీ అతని సొంత ఏనాడు చంద్రబాబు. సరే సార్, మీరు అన్నది కరెక్టే. మీరు అన్నారు గ్రాఫిక్స్ చూపించారన్నారు. మరి ఇప్పుడు వచ్చిన 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కూడా 3 రాజధానులు అన్నారు. మరి 3 రాజధానులు రాయలసీమకి హైకోర్టు అన్నారు, పరిపాలనా రాజధాని అమరావతి అన్నారు, దాన్ని పెట్టారు కోర్టులో. క్యాపిటల్ సిటీ వచ్చేసి దాన్ని వీళ్ళు కోర్టులో అడ్డుకుంటున్నారు కదా. కోర్టులో ఆల్రెడీ వాటికి రాజధాని కోర్టులో పెట్టారు కనుక వీళ్ళు అడ్డు పెడకుండా ఉంటే ఆల్రెడీ హోమ్ మినిస్టర్కి వచ్చేది. కోర్టు నుంచి హోమ్ మినిస్టర్ వచ్చినాక హోమ్ మినిస్టర్ హైకోర్టుకి జడ్జెస్కి అప్పచెప్పేవారు ఆ డిపార్ట్మెంట్కి. వాళ్ళు ఎక్కడ పెట్టాలి ఎన్ని పర్మిషన్ ఇవ్వాలి ఎన్నో ప్రాసెస్ అది. ఊరిని తీసుకెళ్ళి గవర్నమెంట్ కబుక్కుని కట్టేయలేదు హైకోర్టు. సో ఈ రావాలి దానికి మళ్ళీ పెద్ద రాజధాని కట్టాలంటే అంత ఈజీ అనుకుంటున్నారు. 1090 చంద్రబాబు చేసి తను చెయ్యడు. తన రియలైజ్ 1090 కోర్టులో కేసులు వేసాడు ప్రధాని. సరే, రాబోయే ఇది మొత్తం ఇవన్నీ ప్రజలు అందుకని కొన్ని రోజుల్లో ఎలక్షన్ కూడా తెలుసు. ప్రజలు చెప్తారు. అందుకని మీరు అడిగిన ఎన్నికలు ఏంటంటే చంద్రబాబుని ఎందుకు కాదంటున్నారు అనేది ప్రజలు ఎందుకు నమ్మట్లేదు. ఈ కారణాలు ప్రజలు చంద్రబాబుని నమ్మటం మానేశారు. నెక్స్ట్ ఎవరు అపోజిషన్ అందుకని చంద్రబాబు నన్ను నమ్మట్లేదు కదా, పవన్ కళ్యాణ్ లాంటి పెట్టుకుందాం. పవన్ కళ్యాణ్ శుభ్రంగా పవన్ కళ్యాణ్ బీజేపీ కాంబినేషన్ అని చెప్పి 2020లో మేమిద్దరం కలిసి ప్రయాణం చేస్తున్నాం అని చెప్పి ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టారు. ఎవరు బీజేపీను జనసేన. ప్రజలు కూడా పెద్దగా వ్యతిరేకించకుండా చూద్దాం థర్డ్ ఫ్రంట్ వాళ్ళిద్దరూ చంద్రబాబుని చూసాం, జగన్ చూస్తున్నాం. సో రాబోయే ఎన్నికల్లో ఈ కాంబినేషన్ కొత్త కాంబినేషన్ పైన మోడీ వస్తాడు అని ప్రజలు అంగీకారంలో ఉన్నారు. దాన్ని పసిగట్టిన చంద్రబాబు ఇది ఎక్కడ మనకు దెబ్బ కొడద్దో అని చెప్పి గోకాడు పవన్ కళ్యాణ్ గోకి బీజేపీ నుంచి దూరం చేశాడు. బీజేపీ దూరం తీసేసి తన ఊళ్ళో చేర్చుకున్నాడు. పవన్ కళ్యాణ్ నిన్నటిదాకా చేర్చుకున్నాడు. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుకున్నంత సీన్ లేదు అని చెప్పి తేలిపోయింది. అందుకని 24 సీట్లతోటి సరిపెట్టుకోమన్నాడు. మీరు మాట్లాడేది నేను ఏకీభవించను. ఎందుకంటే 24 సీట్లు కేటాయించారని స్వయాన అధినాయకులు కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే వాళ్ళు సీట్లు అనౌన్స్ ప్రకటించడం జరిగింది. వినండి, చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా కూర్చొని 24 సీట్లు ఇస్తున్నా అని చెప్పి చెప్పలేదు. ఒకటి ఇప్పుడు 175 సీట్లు వాళ్ళు ప్రకటించింది కేవలం 175 చంద్రబాబు ప్రకటించడా నేను తప్పు చేస్తాను. 94 నేను చంద్రబాబు ప్రకటించాల్సిన సీట్లు కొన్ని ఉన్నాయి. చంద్రబాబు ప్రకటించిన దాన్ని చంద్రబాబు తప్పుడు. చంద్రబాబు రాజకీయం కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం. రాష్ట్రం ఇప్పటికే వెనకబడిపోయింది, ఉద్యోగాలు లేవు, ఏం వెనకబడిపోయింది మొత్తం లేవని చెప్పి రాష్ట్రం దౌర్భాగ్యపు రాజకీయాలు ప్రజలు కూడా అది వీళ్ళ దౌర్భాగ్యపు రాజుల కోసం ఆంధ్ర రాష్ట్రం ఏదో వెనకబడిపోయింది, ఆంధ్ర రాష్ట్రం ఏదో అడుక్కు తింటుంది, ఆంధ్ర రాష్ట్రం ఏదో దరిద్రంగా ఉందని ఈ దరిద్ర మాటలు మాట్లాడదు. ఆంధ్ర రాష్ట్రం చాలా బాగుంది, బెంగాల్ కన్నా బాగుంది, బీహార్ కన్నా బాగుంది, అనేక రాష్ట్రాల కన్నా ఆంధ్ర రాష్ట్రం బాగుంది. వీళ్ళ క్షుద్ర రాజకీయాల కోసం ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఆంధ్రుల పరువును బదాన పెట్టద్దు. ఆంధ్ర ప్రభుత్వం ఏదో అడుక్కు తింటున్నట్టు, ఆంధ్ర ప్రజలు ఏదో దిగాలుగా ఉన్నట్టు, దౌర్భాగ్యంలో ఉన్నట్టు డోంట్ టాక్ నాన్ సెన్స్. ఆంధ్ర పీపుల్ ఆర్ వెరీ వెల్ రెస్పెక్టబుల్. వీళ్ళ దౌర్భాగ్యం కోసం కూలి మాటలు మాట్లాడద్దు. ఆంధ్రుల అభిమానం తీయద్దు, ఆంధ్రుల ఆత్మాభిమానం రోడ్డు మీద అల్లరి చేయొద్దు. ఆంధ్రాస్ ఆర్ ఫార్ బెటర్ దాన్ బీహారీస్, ఫార్ బెటర్ దాన్ బెంగాలీస్, ఫార్ బెటర్ దాన్ మరాఠీస్. అందరికన్నా గౌరవంగా ఘనంగా ఉన్నాడు ఆంధ్రుడు ఏదో ఇక్కడ అడుక్కు తింటున్నాడు, ఆంధ్ర రాష్ట్రం ఇదైపోయినట్టు దరిద్రపు కోతలు కొయ్యొద్దు మీ రాజకీయాల కోసం. సార్, గతంలో మీరు బీజేపీలో కూడా పనిచేశారు. కేవలం బీజేపీ పెద్దలు ఆడే నాటకంలో ఆంధ్రప్రదేశ్ చాలా అన్యాయానికి గురైంది. మనకు రావాల్సిన స్పెషల్ స్టేటస్ కావచ్చు, ప్యాకేజీ కావచ్చు. ఒక్క నిమిషం వినండి, మీరు కంప్లీట్ అవ్వని. సో ఇప్పటికీ అదే బీజేపీ పెద్దల చుట్టూ ఇటు అధికారం పక్షం, ప్రతిపక్షాలు వాళ్ళ ఆశీస్సుల కోసం ఎదురు చూస్తున్నాయి. వాళ్ళకి సీట్లు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకు బీజేపీకి భయపడుతున్నారా? బీజేపీ భయపెట్టిందా వీళ్ళందరినీ? బీజేపీ ఆడుతున్న గేమ్లో ఎవరు ఇక్కడ రాబోయే ఎలక్షన్లో బలవబోతున్నారు? బీజేపీ ఆడుతున్న గేమ్ కాదమ్మా, చంద్రబాబు ఆడిస్తున్న గేమ్. చంద్రబాబు ఇప్పుడు ఆడుతున్నాడు. చంద్రబాబు నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ నేను అడిగిన ప్రశ్నకి మీరు చెప్తున్నా తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు లేదు అసలు బీజేపీ జరుగుతున్న పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటంటే
బీజేపీ వాళ్ళు ఇచ్చే రూట్ మ్యాప్ ప్రకారమే నేను ముందుకు వెళ్తా అన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు వినండి సార్, వినండి. తెలుగుదేశంతో పార్టీతో పొత్తు పెట్టుకోవడంగానే బీజేపీ వాళ్ళతో మాట్లాడటానికి ఎన్నో చివాట్లు తిన్నాను, వాళ్ళు ఒప్పించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను వాళ్ళ దగ్గర నానా మాట్లాడారు. పిచ్చి మాటలు, ఏదో పుట్టింది పుస్తకం మాటలు, రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రతి ఒళ్ళు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ వాగుడు కాదు. నువ్వు ఒక నా ప్రశ్న కంప్లీట్ అడిగి అర్థం ఇంత వాళ్ళు ప్రెజర్ పెట్టినా కానీ తిట్టినా కానీ ఇప్పటికీ వాళ్ళ కనసన్నలోనే ఎవరు ప్రెషర్ పెట్టారు? నువ్వు మిత్రపక్షంలో ఉన్నావు, నువ్వు ఎన్డీఏ మీటింగ్ పిలిచారు, గౌరవంగా వెళ్ళొచ్చావు. చంద్రబాబు మిత్రుడు కాదు, మిత్రపక్షం కాదు, చంద్రబాబుని పిలవలేదని నీకు క్లియర్గా చెప్పారు. అయిపోయింది, వచ్చారు. వచ్చినాక నువ్వు జైల్లో వెళ్ళి చంద్రబాబుని కలిసావు. జైల్లో కలిపితే జైల్లో ఆయన కలవగానే నీ హృదయం ద్రవించేసింది, నీ కన్నీటి దారాలు వచ్చేసింది, కృష్ణా గోదావరి నదులు నీ జలాలు వచ్చేసింది. ఏమేమి రాని నువ్వు కనీస రాజకీయ సంస్కారం, మిత్ర సంస్కారం నువ్వు కనీసం మిత్రపక్షమైన బీజేపీతో కలిసి ఇదిగో నేను నా మనసు ద్రవించింది, ఆయనకి సపోర్ట్గా వెళ్ళిపోతున్నాను నేను, మీ సంగతి ఏంటి? కనీసం సంప్రదిస్తారు. ఎవడన్నా రాజకీయ సంస్కారం ఉన్నవాడు, మిత్ర సంస్కారం ఉన్నవాడు ఎవడైనా మిత్రపక్షంతో మాట్లాడతాడు. ఏమీ లేదు. జైల్లో వెళ్ళి కలిసావు, గేటు బయటకు వచ్చావు, ఆయనతో కలిసి ప్రయాణం చేస్తున్నాం, మేము ఇద్దరు కలిసి వెళ్తున్నాం అని చెప్పేస్తావా? పవన్ కళ్యాణ్ గారు నోట్లో నుంచి వచ్చిందా బీజేపీ పెద్దలు పలికించిన మాటల? ఏది జైల్లో పలికించారా బీజేపీ వాళ్ళు? జైల్లో వెళ్ళి చంద్రబాబును కలిసి బీజేపీ వాళ్ళు పలికించారు. అర్థం రూట్ మ్యాప్ కోసమే కదా పవన్ కళ్యాణ్ గారు. రోడ్ మ్యాప్ అదే, ఇది రోడ్ మ్యాప్ కాదుగా. నువ్వు జైల్లో వెళ్ళి చంద్రబాబును కలిసేసి చంద్రబాబుకు జై అనమని బీజేపీ చెప్పిందా? రోడ్ మ్యాప్ అదే. ఇటు ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. జనసేన, తెలుగుదేశం పార్టీ, రేపు మాపు బీజేపీ కూడా కలవబోతుంది అంటున్నారు. బీజేపీ కలవదు, కాంగ్రెస్ పార్టీ వినండి. బీజేపీ కలిస్తే అధిష్టానం ఇక్కడ స్టేట్ లెవెల్లో అంత మూర్ఖులు కాదు. బీజేపీ చంద్రబాబు నమ్మదు అధిష్టానం. ఒకవేళ కలిస్తే ప్రజలు కాండ్రించి ఉమ్మొస్తారు బీజేపీ మీద. సిగ్గు శరం ఉందా బీజేపీ మీకు? కంప్లీట్ చేయకుండా మీరు ఆన్సర్ చెప్పండి. మీ మోడీని ఫ్యామిలీని అవమానించి, మోడీ మీద కేడీ అని, మోడీ నరలోపు రాక్షసుడని, మోడీకి బ్లాక్ ఫ్లాగ్లు చూపించి, అద్దాలు కారు మీద కారు అద్దాలు పగలగొట్టి మిమ్మల్ని దోషం చేసి మీరిచ్చిన ప్యాకేజ్ గొప్పది అని అదే చంద్రబాబు మళ్ళీ ఒక సంవత్సరంలో యూటర్న్ చేసి మిమ్మల్ని మోసం చేసి అలా చేతులు కలుపుతారా? సిగ్గుందా మీకు అని ఉమ్మొస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని ఉమ్మొస్తారు. బీజేపీ చూశారు. రేపు ఓటు ఏ రూపంలో వేసో రిజల్ట్ మీరు ప్రశ్న వినకుండా నేను మధ్యలో ఆన్సర్ చెప్తే మీకు దానికి ఆన్సర్కి ఇది ఉండదు. నేనది ఏంటంటే అన్ని పార్టీలు ఇప్పుడు ఏకమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు కూడా ఇటు చంద్రబాబు నాయుడు కన్సర్న్లో తెలంగాణలో కాంగ్రెస్ అది వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ని సంకలం చేస్తుంది. నిన్నదాకా తిట్టింది చంద్రబాబు, మా నాన్నని ఎఫ్ఐఆర్లో పెట్టారు, కాంగ్రెస్ తిట్టకుండా తెలంగాణలో తిట్టింది. ఇప్పుడు ఇక్కడ చీపమంటే కొట్టుకు ప్రశ్న వినకుండా ఆన్సర్ చెప్తే కంప్లీట్ అవ్వండి. నా ప్రశ్న కంప్లీట్ అవ్వండి. ప్రశ్న ఇప్పుడు నేను అడగకముందు మీరు ఆన్సర్ చెప్తే ఇంకేముంది ఇక్కడ కూర్చొని మీరు వినండి. అధికార పక్షం సింగిల్గా వస్తూ ఉంటుంది. 170 సీట్లకు మేము పోటీ చేస్తూ ఉంటుంది. ఎవరితో కలిసి ముందుకెళ్ళమంటున్నారు. ఇటు పక్కేమో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అన్నీ ఏకమయ్యి ఈరోజు జగన్ గారి మీదకి పోటీకి వెళ్తున్నాయి. ఆయనేమో యుద్ధం జరగబోతుంది అంటున్నారు, వీళ్ళు సై అంటున్నారు. సో మొత్తం మీద జగన్ గారి ధైర్యం ఏంటి? ఓ పక్క ఆయన ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన పథకాలే ఆయనకి ఓట్ల రూపంలో తెచ్చిపోతున్నాయి. రెండు ధైర్యాలు. నేషనల్ లెవెల్లో మోడీకి ధైర్యం ఏంటి? అపోజిషన్ టోటల్ ఫెయిల్యూర్. అపోజిషన్ కూడా అక్కడ నేషనల్ లెవెల్లో అపోజిషన్ అంతా కూడా చిల్లరపిల్లలుగా ఉంది. ఒకళ్ళు తిట్టుకుంటారు, కలుస్తారు, జరుగుతుంది. సో అదే బలం. సగం మోడీ చేసింది సగం అయితే సగం అపోజిషన్ యొక్క ఫెయిల్యూర్. అలాగే స్టేట్ లెవెల్లో కూడా చేసింది కొంత అయితే చేసింది ఘనత కొంత ఉన్నా ఈ నవరత్నాలు, ఈ ఎవరిళ్ళకి గతంలో ముసలోళ్ళు పొద్దున్నే 10 గంటలకు వెళ్తే వాడు ఆఫీసులు వచ్చి మళ్ళీ రేపు రా అంటాము. ఆ కాకుండా ఇళ్ళ దగ్గరికి వస్తున్నాయి. ఇలా బెనిఫిట్ పొందిన వీళ్ళు ఈ నవరత్నాలు, ఆటో, ఈ కొన్ని ప్లస్ అయితే అపోజిషన్ యొక్క ఫెయిల్యూరు, అపోజిషన్ యొక్క చిత్తశుద్ధి లేని, ఒక విధానం లేని, ఒక దిశ లేని, ఒక నిర్దిష్టమైన విధానం పద్ధతి లేని, ఎవరితోటి కలుస్తాడో, ఎందుకు
పద్ధతి లేని ఈ దౌర్భాగ్యపు అపోజిషన్ వల్ల ఈ ఆయనకి ప్లస్ పథకాలు ఓట్లు తీసుకొని వచ్చి పెడతాయా? పథకాలు డెఫినెట్గా తెచ్చిపెడతాయి. డెఫినెట్గా ₹2 కిలో బియ్యం రామారావు తెచ్చిపెట్టలా, తమిళనాడులో తెచ్చిపెట్టలా. ఎప్పుడు ఇలాంటి కానీ ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది అనే మాట ఏంటంటే ఎవరు జేబులో డబ్బులు తీసేస్తున్నారు, ఇదంతా ప్రభుత్వ సొమ్మే కదా. వీళ్ళు మాట్లాడాలి, అపోజిషన్ మాట్లాడే తప్పితే అపోజిషన్ కాదు అన్నది ప్రజలు, మీడియా మాట్లాడదు, వాళ్ళ మీడియా ఎల్లో మీడియా మాట్లాడే తప్పితే మళ్ళీ మీడియా ఎందుకు వెళ్తారు? ఎవరు ఏ చేసినా మళ్ళీ మీరు ఆ విధంగా గవర్నమెంట్ డబ్బే కాదు. ఎప్పుడు ఏ గవర్నమెంట్ అయినా ఇదేం పిచ్చి మాట. వాళ్ళ జేబులో ఎవరు చంద్రబాబు ఇచ్చినప్పుడు చంద్రబాబు జేబులో సార్ మీరు అన్నట్టే ఎవరు ప్రజల డబ్బే ప్రజలకు ఇస్తారు. ప్రజల డబ్బే ప్రజల డబ్బు దోచుకోకుండా ఇవ్వటమే ప్రజల డబ్బు చంద్రబాబు దోచుకున్నాడు. 2 పెంకుటిల్లు 2 ఎకరాలు పెంకుటిల్లు నుంచి 2 లక్షల కోట్లకు ఎదిగాడు చంద్రబాబు ప్రజల సొమ్ము దోచుకుని. ప్రజల సొమ్ము అదే ప్రజలు మళ్ళీ చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారు కదా. ప్రజల సొమ్ము దోచుకోకుండా అదే ప్రజలు చంద్రబాబు నాయుడు మళ్ళీ రావాలి, రాష్ట్ర అభివృద్ధి పథంలో ముందుకెళ్ళాలి, మీడియా కోరుకుంటారు. చంద్రబాబు కావాలి రావాలి అని ఎవ్వరు కోరుకుల భ్రమలో వద్దు. మీరు గ్రౌండ్ రియాలిటీ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా వాళ్ళ మీడియా ఉంది కనుక మీడియా వేసుకుంటున్నారు. ఎందుకు జనాలు రావట్లా మీటింగ్ కథలు రా అంటే మీటింగ్లు ఎందుకు రావట్లా? జనాలు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంటారు? ఎందుకు వారాహి క్యాన్సిల్ చేశారు? ఎందుకు వారాహి క్యాన్సిల్ చేశారు? ఎందుకు లోకేష్ పాదయాత్ర క్యాన్సిల్ చేశారు? ఎందుకు రావట్లా? స్పందన లేదు. ఎక్కడెక్కడ నిలదీస్తున్నారు. ఇవాళ కొత్తగా చంద్రబాబు చేసేది ఏంటయ్యా? 9 ఏళ్ళు పరిపాలించాడు కదా కంబైన్డ్, మళ్ళీ 5 ఏళ్ళు ఇండిపెండెంట్. ఏమి ఇచ్చాడు, ఏమి చించాడు? ఇవాళ కొత్తగా పథకాలకి ఓట్లు తెచ్చి పెడతాయి అన్నారు మీరు. ఆనాడు ఎన్టీఆర్ కిలో ₹2 పెడితే ఓట్ల రూపంలో వచ్చాయని అన్నారు. ఇదే పథకాలకి నిజంగానే ప్రతి ఇంటికి చేరుంటే ఈరోజు 70 నుంచి 80 మంది ఎమ్మెల్యేలను మార్చడానికి కారణం ఏంటండి? మార్చటాలు ఎమ్మెల్యేలు మార్చాలకి వీళ్ళకి సంబంధం. ఎమ్మెల్యేలు కూడా ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు ప్రజల నుంచి ఎన్నుకోబడినారు. ప్రజల్లో పార్టీ తరపునే ఉన్న ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో ప్రజల్లో మార్పు కోరుతారు. పోయినసారి వేసే కదా అంటే మీరు 4-5 కాన్స్టిట్యూన్సీలో అనుకుందాం, 80 నుంచి 90 కాన్స్టిట్యూన్సీలో మార్పు కోరుకునే అంత ఏం జరిగింది అక్కడ? అదేముంది పార్టీ యొక్క క్రమశిక్షణ నీకేం అతను మార్చుకుంటే నీకేంటి బాధని? అతను మార్చుకుంటే అతను క్యాండిడేట్స్ ఉన్నారు మార్చుకుంటే నీకేంటి బాధని? ఎవరు కావాలో మార్చుకుంటాడు. వీళ్ళు కాదు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకి ఇవాళ రాజకీయాలు వ్యక్తులను బట్టి కాదు. ఒకే వ్యక్తి ఓటు ఎవరేసినా వైసీపీకి టీడీపీకి టీడీపీకి చంద్రబాబును బట్టి ఓటేస్తారు, వైసీపీకి జగన్ బట్టి ఓటేస్తారు. ఆ చంద్రబాబు నుంచోబెట్టిన మనిషిని బట్టి కాదు, అలాగే జగన్ నుంచోబెట్టే మనిషిని కాదు. కనుక ఎవరి మనిషి మీకేం బాధ? ఎవరి మనిషిని అతను పెట్టుకుంటే అతను ఓపెన్గా అడుగుతాడు. ఆ దమ్ము మీకుందా? అపోజిషన్కి అతను ఓపెన్గా అడుగుతారు. నా వల్ల మీకు మంచి జరిగిందంటే ఓటెయ్యండి, లేకపోతే జగనన్నే వద్దన్నాడు అని కూడా చెప్పండి అని ఓపెన్గా ధైర్యంగా చెప్తాడు. మీరు అలా చెప్పండి, నేను చేసిన పథకాల వల్ల 14 ఏళ్ళు పరిపాలించి నేను చేసిన మంచి వల్ల నాకు ఓటేయండి అని చంద్రబాబు చెప్పమని తమ్ముడు. ఇప్పటికే మీరు రకరకాల పార్టీలు మారారు. బీజేపీ నుంచి మీరు మళ్ళీ ఏమన్నా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు? వైసీపీకి వెళ్ళిన బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో బాధ ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈ అపోజిషన్ పార్టీల వల్ల అంటే. మీకు 5 సంవత్సరాలు కనపడలేదా సార్ బీజేపీ రాష్ట్రాన్ని ఈ విధంగా? కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని చిన్న చూపు చూస్తుంది, నిధులు ఇవ్వట్లేదు. ఆంధ్రప్రదేశ్ కావాల్సిన పరిశ్రమలు కావచ్చు ఏదున్నా కానీ వాళ్ళు మన చిన్న చూపుతో చూస్తున్నారని మీకు ఆ రోజు బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు గుర్తు రాలేదా? ఇది గుర్తు రాలేదు. బీజేపీ పార్టీ మారగానే బీజేపీ తప్పు చేసిందని గుర్తు వస్తుంది. కేంద్రం ఇవ్వాల్సింది ఇచ్చింది, చంద్రబాబు పీరియడ్లోనే ఇచ్చింది, ఇప్పుడు ఇచ్చింది. వీళ్ళ దొంగ లెక్కలకి ఇవ్వకపోతే దానికి ఏం చేయలేము. వీళ్ళ దొంగ చంద్రబాబు గుంట తవ్వితే తవ్వకానికి ఒక బిల్లు, మట్టి బయటకు వేసిన దానికి ఒక బిల్లు, మళ్ళీ ఆ మట్టిని పూడ్చిన దానికి ఒకే గుంటకు 3 బిల్లులు వేశాడు చంద్రబాబు. సో ఇలాంటి దౌర్భాగ్య బిల్లుని పే చేయడం కుదరదు. కనుక అంటే క్యాపిటల్ కన్నా 2500 కోట్లు ఇచ్చారు, వెనకబడిన జిల్లా వీటికి ఇచ్చారు 1000 కోట్లు. ఇవన్నీ చంద్రబాబు దాహం తీరదు. ఎందుకంటే లాగా వాడుకోవాలి, ఇంకో 5 ఏళ్ళు ఇదే పేరు చెప్పుకుని అమరావతి పేరు చెప్పుకుని ఇంకో దండుకోవాలని చూశాడు. ఎలక్షన్ ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు? ఎలక్షన్ ఖచ్చితంగా ఊరిని వీళ్ళ సోది గాలి ప్రజలు తేల్చేశారు. జగన్ తాను చేసిన నిర్వాహకము, తను చేసిన గొప్ప పరిపాలన ఈ వాటి కన్నా కూడా అవి ఒక కొంత పర్సంటేజ్. వీళ్ళ యొక్క ఫెయిల్యూర్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ జగన్.
వీళ్ళ ఫెయిల్యూర్ టోటల్ ఫెయిల్యూర్. భారతదేశంలోనే మన రాష్ట్రంలో ఉన్నంత దౌర్భాగ్యపు అపోజిషన్ ఏ రాష్ట్రంలో లేదు. మీరు అన్నది పరమ నికృష్టమైన అపోజిషన్. ఇప్పుడున్న అన్ని సర్వేలు దాదాపు 90% సర్వేలు రాబోయేది జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి అని చెప్పి నేషన్ ఛానల్ దగ్గర నుంచి లోకల్ అన్ని ప్రతి ఒక్కటి ఈరోజు ఇండియా టుడే చెప్పింది, కానీ టైమ్స్లో ఏం చెప్పింది, నిన్న ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు, ఊనే మీకు అవసరమైనది ఇండియా టుడే ఎప్పుడు ఫెయిల్యూర్. ఇండియా టుడే సర్వే ఇంతవరకు ఇన్నిసార్లు ఎలక్షన్స్ అది పెట్టినా కూడా ఏనాడు దాన్ని సక్సెస్ అయింది లేదు. ఈ టైమ్స్ నౌ సక్సెస్ అయింది, టైమ్స్ నౌ సీ ఓటరు, మరి అయ్యేం చెప్పలేదు ఎట్లాగూ. ఊని వీళ్ళు ఈ ఎల్లో మీడియా చంద్రబాబు దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, మీడియాని బాగా మేనేజ్ చేయగలడు. మీడియాను అప్పుడు అంతే రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా ఈనాడిని రామోజీ చంద్రబాబుకి ఆ మేనేజ్మెంట్ ఆఫ్ మీడియా ఖచ్చితంగా సర్వే 4-5 సర్వేలు వాళ్ళ దగ్గర పెట్టుకొని క్యాండిడేట్ డిసైడ్ చేస్తున్నారు కదమ్మా. క్యాండిడేట్ డిసైడ్ ధైర్యంగా వెళ్ళొచ్చుగా చంద్రబాబు. మళ్ళీ ఎందుకు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా దగ్గరికి ఎందుకు తిరగటం, కాంబినేషన్ ధైర్యంగా దమ్ముంటే వెళ్ళొచ్చు కదా. దమ్ముంటే అన్ని సర్వేలు నమ్ముకుని వెళ్ళొచ్చు కదా. నువ్వే వస్తావు, నువ్వు పవనే వస్తావని ఎందుకని ఢిల్లీకి తిరుగుతావు, అమిత్ షా కాలు పట్టుకుంటావు ఎందుకు అందరి అక్కడ పాపులాట ఎందుకు, శంషర్కి వెళ్ళు లేదు, అక్కడ పప్పు లేదు, అందుకని ఇక్కడ కూడా కలుపుకొని ఏదో ఒక రకంగా ఎట్లాగొట్లాగు కింద మీద పడి అలా సీట్లు కూర్చోవాలి అతను తాపత్రయం తప్పితే ప్రజల కోసం అనేది లేదు. ప్రజలు బాగా గుర్తించేశారు. చంద్రబాబుకి అయిపోయింది ఏదో రకంగా ఎట్టా కొట్టగా సీట్లో కూర్చోవాలి, తన కొడుకుని సీఎం చేయాలి. ఈ నేపథ్యం తప్పితే ప్రజలు ఆంధ్ర రాష్ట్రము డెవలప్మెంట్ అనేది లేదు. 5 ఏళ్ళు బ్రహ్మాండ. చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయిందా, పవన్ కళ్యాణ్ గారి పని అయిపోయిందా, జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందా అని ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. రేపు ఓటర్ రూపంలో మరి కొద్ది రోజుల్లోనే 27 ఫిబ్రవరి 27, 2024 మనం మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ మే ఎన్నికలు 9 ఎన్నికల రిజల్ట్ అయినాక మాట్లాడుద్దాం. ఏ తాటాకు చప్పులకి భయపడకుండా రేపు ధైర్యంతో ముందుకు అడిగేస్తున్నారు అటు ప్రతిపక్షాలు, ఇటు అధికార పక్షం కూడా. వాళ్ళు సిద్ధం అంటే వీళ్ళు సై అంటున్నారు. సో ఈ తాటాకు చప్పులకి ఎవరు భయపడతారు, చప్పుళ్ళు ఎవరయ్యా అంటే అపోజిషన్. అదే ధైర్యం లేదు, అది అపోజిషన్ ప్రతిపక్షం మాట్లాడుతుంది. అపోజిషన్ అధికార పక్షం అనేది అధికార పక్షం అనేది జగన్ పార్టీ కాదు, నేను జగన్ పార్టీ కాదు, ఈ బీజేపీ కాదు, కానీ నేను విశ్లేషణగా చెప్తున్నాను. ఖచ్చితంగా ఇవాళ జగన్ అడ్వాంటేజ్ పొజిషన్ లో ఉన్నాడంటే కారణం జగన్ కాదు. ఒక విశ్లేషకుడులానే ఉండాలి, వ్యక్తిగత దోషణలకు వెళ్ళకూడదని. దీంట్లో ఫెయిల్యూర్ ఈ విల్ బి ఏ ఫెయిల్యూర్ అంటే వ్యక్తిగత దోషణ అవుతా. మరి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్ జరగబోతున్నాయి, రిజల్ట్ వస్తుంది. నీ విశ్వాసం మీరు చెప్పింది ఎవరికి విశ్వాసం వాళ్ళకు ప్రజలకు ఉండాలి, ఓటేసే వాళ్ళకు ఉండాలి. మే 9 కూర్చోలో నేను ఇవాళ చెప్పిన మాట మే 9 ఆనాడే చెప్పారు, మీరు కరెక్ట్ గా చెప్పారు. చూద్దాం ఏం జరగబోతుందండి, మరి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.